హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది ఇప్పుడు 4-1 బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. ఇక 4-1 బీటెక్ రిజల్ట్స్ మాత్రం మిగిలిపోయినాయి అనమాట. ఇవాళ రేపట్లో అంటే ఇక చెప్పాను, ఆల్రెడీ చెప్పేసాను, పొద్దున చెప్పదలచలేదు. అయితే ఇప్పుడు ఈ 4-1 బీటెక్లో నేను కొన్ని చెప్తాను. ఆ మిస్టేక్స్ మీరు చేశారో చెప్పండి. ఎందుకంటే స్టూడెంట్స్ చాలామంది కామెంట్లు పెడుతున్నారు, డౌట్లు అడుగుతున్నారు. దాని పరంగా బీఫార్మసీ దాన్ని కూడా నేను కొంచెం ఇది అడిగితే ఎంక్వైరీ చేసిన తర్వాత స్టూడెంట్స్ చెప్పిన దాన్ని బట్టి కొన్ని మిస్టేక్స్ ఏవైతే మీరు చేయకూడదో 4-1 బీటెక్లో అవన్నీ చెప్తాను. మీరు చేసారో చూసుకోండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే, సో ఇప్పుడు జేఎన్టీహెచ్ 4-1 బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అయితే ఇక్కడ చాలామంది వచ్చేసరికి బీటెక్ అయినా కానివ్వండి, బీఫార్మసీ అయినా కానివ్వండి, లాస్ట్ పేజ్ నెంబర్స్ వేయటం మర్చిపోయారు. ఎగ్జామ్ రైటింగ్ కూడా చెప్తాను, ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి. అయితే ఆ లాస్ట్ పేజ్ నెంబర్లు మర్చిపోతే మీకు 2 రకాల ఎఫెక్ట్ పడొచ్చండి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే స్కానింగ్ కనుక వెళ్ళింది అనుకోండి, ఆ స్కానింగ్ చేసేవాడు లాస్ట్ పేజ్ నెంబరు మొత్తం చూసేవాడు అయితే ప్రాబ్లం ఉండదు. మొత్తం చూడకుండా నువ్వు లాస్ట్ పేజ్ నెంబర్ వేయకుండా ఒకటి ఏదైనా ఖాళీ షీట్ వేసేసి వచ్చేసావనుకోండి, ఆ తర్వాత రాసి ఆ ఒక్క మధ్యలో ఖాళీ షీట్ కనుక వదిలేస్తే మీరు లాస్ట్ పేజ్ నెంబర్ వేయలేదు కాబట్టి ఇతను వేయలేదు, ఇక్కడికి అయిపోయి ఉంటుందిలే, మర్చిపోయి ఉంటాడు, ఇక చికాబుట్టి వెళ్ళిపోయి ఉంటాడు ఎగ్జామ్ రాసి అని చెప్పేసి అక్కడ ఆ తర్వాత స్కానింగ్ చేయడానికి ఉండదండి. ఎప్పుడు కూడా లాస్ట్ పేజ్ నెంబర్ వేయకుండా రావద్దు. ఆఫ్లైన్ అనుకోండి, రెండో ఎఫెక్ట్. ఆఫ్లైన్ అనుకోండి, దిద్దేవాడు మొత్తం చూసి మొత్తం ఒకసారి ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే ప్రాబ్లం ఉండదు. లేదు ఆర్డర్లో స్టార్టింగ్ నుంచి చేసుకుంటా వస్తున్నాడు అనుకోండి, అక్కడ ఖాళీ పేజ్ కనిపించింది అనుకోండి, లాస్ట్ పేజ్ నెంబర్ చూసాడు లేదనుకోండి, అక్కడికి ఆపేసి ఇక నెక్స్ట్ బుక్లెట్కి వెళ్ళిపోతాడు. ఇది చేయొద్దు ఎప్పుడు కూడా. ఇక దీని తర్వాత వచ్చేసరికి ఎగ్జామ్ రైటింగ్ స్కిల్స్కి వచ్చేసరికి ఏంటంటే చాలామంది గుర్తుంచుకోండి, నేను చెప్తానే ఉన్నా, మార్జిన్ ఉంటుంది, మార్జిన్ పక్కనే వేయండి. మార్జిన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటాయి కదా, రైట్ సైడ్ కార్నర్లోనే నెంబర్ అనేది వేయండి, క్వశ్చన్ నెంబర్ అనేది 1A అయినా 2A అయినా ఇలా. అంతేగాని ఆ మూలకేసారనుకోండి, బుక్లెట్ మడత పెట్టినప్పుడు ఆఫ్లైన్ అయితే ప్రాబ్లం ఉండదు. స్కానింగ్ లేకపోతే ఆఫ్లైన్ అయినా కానివ్వండి, కుట్లు కనుక దాని మీదకి వచ్చున్నా కూడా స్కానింగ్ చేసేటప్పుడు ఆ మడత పెడతారు కదా, ఈ చివరిది పడకపోయింది అనుకోండి, కట్ అయిపోతే అప్పుడు ఇమేజ్ కింద కన్వర్ట్ చేస్తారు కదా, అప్పుడు మీరు దెబ్బ అయిపోతారు. అప్పుడు నెంబర్ పడదు, ఇదే నెంబర్ అర్థం కాదు, వాల్యుయేటర్స్ వస్తాడు మళ్ళీ తలనొప్పి. సో ఇలాంటివి కూడా చేశారు చాలామంది. ఓకేనా. ఇంకా వచ్చేసరికి ఏంటంటే చాలామంది కొట్టేసి స్ట్రైక్ ఆఫ్ బై మీ అని చెప్పేసి సిగ్నేచర్స్ చేస్తామన్నారు. స్ట్రైక్ ఆఫ్ బై మీ అని చేసినప్పుడు సిగ్నేచర్ చేయొచ్చు, విత్ డేట్ వేయొచ్చు. కాకపోతే పూర్తి సిగ్నేచర్ చేశారంటే మాత్రం అది మాల్ ప్రాక్టీస్ కింద వస్తుంది. ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేది పైన చింపకుండా చింపేసి ఇస్తారు, డీటెయిల్స్ ఏముండవు. ఒకవేళ మీ బుక్లెట్ కనుక పొరపాటున మీ సబ్జెక్ట్ చెప్పిన ఫ్యాకల్టీకి వెళ్ళింది అనుకోండి, మీ పేరు తెలిసింది అనుకోండి, అందుకని చెప్పేసి మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చెయ్యరు. కాకపోతే షార్ట్ సైన్ పెట్టాలండి. ఇప్పుడు మోహన్ అనుకోండి, ఎం అని పెట్టేసండి, ఓకేనా. సో సతీష్ అనుకోండి, ఎస్ అని పెట్టండి. అంటే పూర్తి పేరు రాసి చేస్తే మాత్రం మీరు దెబ్బ అయిపోతారు. లాంగ్ సైన్ ఎప్పుడైనా కూడా ప్రూఫ్ల కోసం మాత్రం తప్ప షార్ట్ సైనే వాడాలి ఇలాంటి చోట. అది కూడా చాలామంది చేసుంటారు. ఇంకా కొంతమంది కొట్టేసి స్ట్రైక్ అప్ మీరు రాయలేదు, నో ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మాల్ ప్రాక్టీస్ దొరికినప్పుడు ఏమవుతుంది, వీళ్ళు వచ్చేసరికి అవి మీతోనే కొట్టేపిస్తారు కదా. ఆ కేసులో వాళ్ళు ఎలాగూ ఒక లెటర్ రాపించుకొని మీతోనే కొట్టిపించామని చెప్పేసి పెట్టుకుంటారు కాబట్టి అది అసలు సమస్యే కాదు. ఓకేనా. ఇంకా ఖాళీ పేపర్లు మిగిలిపోయిన తర్వాత వీళ్ళు కొట్టేయకుండా వెళ్ళిపోతున్నారు కదా, అది లాస్ట్ పేజ్ నెంబర్ వేయకపోతే మీకు ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా. లాస్ట్ పేజ్ నెంబర్ వేసారనుకోండి, ఇక ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బుక్లెట్స్ ఉంటాయి. ఈ పేపర్ వాల్యుయేషన్ ఆఫ్లైన్లో జరిగితే ప్రాబ్లం ఉండదు. స్కానింగ్ చేసేవాడికి ఎంత చికాకు ఉంటుందంటే, అది పెట్టి ఇది పెట్టి ఒక 100 చేసిన తర్వాత ఒక 10 వరకు యాక్టివ్, 50 వరకు యాక్టివ్, 100 వరకు యాక్టివ్ ఉంటాడు. సో 100 దాటిన తర్వాత చికాకు వచ్చింది, మధ్యలో ఏది వేరే పని చెప్పారనుకోండి, అప్పుడు ఇసుకించుకుంటారు, వేరే డిస్టర్బెన్స్లో మూడ్లో ఉండేసి. అట్లాంటి సందర్భాల్లో ఇబ్బంది అవుతుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే బ్లండర్ మిస్టేక్ అందరూ చేసేది, రఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమేటిక్ లాంటిది కానీ, లాజిక్ రాయాలన్నా కానివ్వండి, అందరూ ఏం చేస్తున్నారంటే లాస్ట్ పేజ్లో అసలు జనరల్గా రఫ్ అని ఉంటుంది కదా, అక్కడ రాయాలి.
వీళ్ళు ఏం చేస్తున్నారు, లోపల పక్కల కూడా రాసేస్తున్నారు రఫ్ అనేది అక్కడ చేయడానికి లేదు, అది మాల్ ప్రాక్టీస్ కింద పడుతుంది. అంటే అది ఎట్లా ఉంటుంది అంటే వేరే వాళ్ళకి నువ్వు చూపిస్తున్నావు అని. సో అదొకటి. ఇంకా వచ్చేసరికి వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ 4-1 ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి చాలా నిదానంగా జాగ్రత్తగా పెన్సిల్స్ యూజ్ చేసి అంతా చేస్తున్నారు. సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి పెన్సిల్ పోద్ది, పెన్నుతోనే అండర్లైనింగ్ ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి కాన్సెప్ట్ పెరుగుతుంది, నీట్నెస్ పెరుగుతుంది. ఇక డెకరేషన్స్కి వస్తారు. ఇక ఫైనల్ ఇయర్ 4-1కి వచ్చేసరికి ఏంటంటే స్కెచ్ పెన్స్ యూజ్ చేసి అండర్లైన్ చేస్తారండి. అయితే ఇప్పుడు తిక్కుగా ఉండే ఉంటాయి చూసారా, అవి ఏం చేస్తున్నారు వీళ్ళు, మొత్తం ఎగ్జామ్ అంతా రాసేస్తున్నారు. చివరి 10 గంట బార్డరింగ్ వాటికి పెడుతున్నారు కదా, ఈ అండర్లైనింగ్ వీటికి, ఆ డెకరేషన్కి. సో వీటితో వీళ్ళు ఇట్లా అండర్లైన్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఏమవుతుంది, వెనక పక్క పేజీలో రాసిన లెటర్స్ అన్నీ కూడా షేడ్ అయిపోతున్నాయి, కనపట్ల. అది స్కానింగ్ ద్వారా ఆన్లైన్కి వెళ్ళినా ఆఫ్లైన్కి వెళ్ళినా కూడా ఆ లెటర్స్ కనపట్ల, మీరు రాసిన కాన్సెప్ట్ కనపడవు. ఇంపార్టెంట్ ఫార్ములా వేసారనుకోండి, ఇంపార్టెంట్ లాజిక్ రాశారనుకోండి, అక్కడ అది కనపడకపోతే మార్కులు ఎలా పడతాయి? సో అలాంటివి కూడా చేశారేమో చూసుకోండి. ఇంకా వచ్చేసరికి కొంతమంది ఈ సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి మధ్యలో నింపేసేసి ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ కరెక్ట్గా రాసి మధ్యలో అదంతా నింపేసి ఇస్తున్నారు. సో అలా చేసినా కూడా మీకు మార్కులు పడట్లేదు. ఇప్పుడు కీ పేపర్ ఎలా ఉంటుందంటే అండి, స్కానింగ్లోదైనా ఆఫ్లైన్ అయినా, స్కానింగ్ అయితే ఆన్లైన్ అయితే స్కాన్ చేసి ఇచ్చేస్తున్నారు, ఆఫ్లైన్ అయితే బుక్లెట్ ఇచ్చేస్తున్నారు. అవి ఎలా ఉంటుందంటే అండి, మీకు ఒక ఆన్సర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ థెవెనిన్స్ థియరం ఉందనుకోండి, స్టేట్మెంట్తో సహా మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా డిరైవ్ చేసి ఇస్తున్నారు. థియరీ క్వశ్చన్ అనుకోండి, ఎంబీఏ సబ్జెక్ట్స్ ఇలాంటివి మామూలుగా థియరీ పరంగా మామూలుగా చదువుతున్నాయి, జావాలో ఏదో ఒకటి డేటాబేస్ ఏదో మొత్తం కూడా థియరీ కూడా రాసి హ్యాండ్ రిటన్ రైటింగ్తో రాసి ప్రొఫెసర్స్ ఇస్తామన్నారు. సో మీరు ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఇచ్చేసారంటే మీరు ఇబ్బంది పడిపోతారు. అందుకని చెప్పేసి కాన్సెప్ట్ రాయటం నేర్చుకోండి. ఆ రోజులు ఎప్పుడో పోయినాయి ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్. ఎవడో అక్కడ పాస్ అవుతుంటారు, అది కూడా వాడు అబద్ధం చెబుతున్నాడో నిజం చెప్తున్నాడో కూడా తెలియదు. నేను పాస్ అయ్యాను, నా ముందు నేను ఏది పడితే అది రాసి చెబుతాడు. ఎందుకు చెబుతాడు ఏంటంటే పక్కనోడు రాయకుండా ఉండటానికి. ఇప్పుడు వాళ్ళ రోజున పోటీ ప్రపంచం, ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు చూసి ఇంకా వచ్చేసరికి చాలామంది ఉంటారు సీరియల్ నెంబర్ అనేది అది షీట్లో ఉండేదండి. దానికి సంబంధం ఏంటంటే అది ఏముండదు. అవన్నీ కూడా మీరు వేయపోయినా ఒకవేళ చూసుకుంటారు మీ ఇన్విజిలేటర్, అసలు వాళ్ళ బాధ్యత అది మీ ముందు చెప్పాల్సింది. మర్చిపోయి ఉంటే 100లో 99% వాళ్ళే వేస్తారు. ఆ 1% వేయలేదంటే కుదరదు. ఎందుకంటే ఆ షీట్ అనేది ఎగ్జామ్ సెల్లో సబ్మిట్ చేసినప్పుడు ఏం చేస్తున్నావా నువ్వు అని అడుగుతారు, మేడం అయితే మేడం అని అడుగుతారు. అందుకని మీరు దాని గురించి గాబరా పడాల్సిన పని అయితే లేదనమాట. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపర్ సెట్ నెంబర్లు ఇలాంటివి ఉంటే కనుక షేడింగు, ఇంకోటి సీరియల్ నెంబర్స్ షేడింగ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఖచ్చితంగా అయితే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? ఇదండి ఓవరాల్గా. ఇవన్నీ చేశారో చూసుకోండి.